సరే, ఒకవేళ జనసేన అలాగే ఎదుగుతుంది అనుకుందాం. 21 మంది నుంచున్నారు, 21 మంది పోటీ చేశారు, 21 మంది గెలిచారు, బాగానే ఉంది. కానీ ఆ 21 మంది గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని, లేదంటే కార్యకర్తలు గుర్తించి 21 మందికి ఏమైనా సీట్లు ఇచ్చారా? అట్లా ఇచ్చి వాళ్ళ నాయకుల్ని గెలిపించుకొని వాళ్ళు నిలబడితే మనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందనే దాంతో ఏకీభవించిన ఒక అందం ఉంటుంది. మీరు నిలబడిన 21లో దగ్గర దగ్గర 13-14 మంది అసలు మీ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ప్రతి వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 14 మంది మీ వాళ్ళు కాదు కదండి, వాళ్ళు ఎవడ వాళ్ళు కాదండి. ఎవడ వైపు గాలి ఇస్తే అటు సైడ్కి వెళ్ళిపోతారు. సరే, అసలు వాళ్ళు ఉంటారా పోతారని తర్వాత సంగతి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డ్యామేజ్ డైలీ తగ్గిపోతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏంటారు అనుకోకలేదు. ఆయనకున్న డ్యామేజ్ తగ్గుతుందా, లేకపోతే ఆయనకున్న క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. డైలీ డ్యామేజ్ చేసుకున్నాడు, ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నాడు. అంటే వ్యక్తిగత ఇమేజ్ ని ఏ రకంగా డ్యామేజ్ చేసుకున్నాడు అంటే తెలుగు తమిళ్లోనే ఇదిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ నోటికి ఇష్టం వచ్చినట్టు మాడుతుంటే మీరు ఎందుకు సహిస్తున్నారు? లోకేష్ బాబు గారిని ఎందుకు అప్లిఫ్ట్ ఇవ్వట్లేదు? మీకు లోకేష్ బాబు గారి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువయ్యాడా? అతను పిఠాపురం వర్మ గారిని తిట్టాడు డైరెక్ట్గా, గెలిచినోడిని కూడా పెట్టలేదు. నా గెలుపుకి నువ్వే కారణం, నీ చేతుల్లోనే గెలుపు ఉంది అని చెప్పి మాట్లాడినాడు. ఈరోజు మన పార్టీతో మనండతో గెలిచినాడు. ఈరోజు మన గురించి బదనాం చేస్తే కనీసం మాట్లాడతాడు. అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 అయిపోయాడు. లోకేష్ బాబు గారిని పక్కన పడేశారు, ఆయన మాట వినపట్లేదు. ఇప్పుడు చార్మింగ్ ఉన్న లీడర్ కింద తయారయ్యాడు. అంటే పాజిటివ్గా ఉన్నాడు, నెగిటివ్గా ఉన్నాడు. ఈయన ఎక్కువ మాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ తగ్గింది, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 14 వాళ్ళు మామంది అంటే 14 వాళ్ళు చెబితే వెళ్ళిపోతారా? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందులోకి వచ్చిండే అంటే వచ్చేస్తారా? వాళ్ళు చూసుకుంటారు రేపు పొద్దున్న గెలిచేది ఏది ఉందని. జమిలీ ఎలక్షన్ అంటున్నారు, ఒక సంవత్సరం ముందు రావచ్చు, ఒక సంవత్సరం తర్వాత రావచ్చు. ఇక్కడ పైన మోడీ గారిని చూసుకుని, మోడీ గారికి ఇంత దడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి ఇంత దడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము చంద్రబాబు నాయుడు గారితో వెళ్తే ఏముంది? ఇప్పుడు నాయకుడు దడుతున్నాడు అంటే అక్కడ వీళ్ళు కూడా దడుస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడారా? పోనీ తెలుగుదేశం పార్టీలో 151 మంది ఉన్నారు, వీళ్ళు ఎవరైనా దాని మీద వ్యతిరేకంగా మాట్లాడారా? చంద్రబాబుకి వ్యతిరేకంగా, అతను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎవడో మాట్లాడలేకపోతున్నాడు కదా. దాన్ని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకున్నారు? వాళ్ళ వ్యూహాత్మక హోమం ఉంది, అది వేరే సంగతి. మాట్లాడితే ఏమవుతుందో తెలుసు, అందువల్ల మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏమవుతుందో తెలుసు, భయం. ఆ భయం నీడలో వాళ్ళు గడుపుతున్నారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతేగాని ఆ తాలూకు మనుషులు అంటే అసలే లీడరే మాట్లాడడానికి దొరుకుతున్నాడు. కానీ నిన్న మొన్నటి వరకు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే మీరన్నట్లుగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం లోకేష్ బాబు గారికి నచ్చట్లేదు. సీఎం గారికి లోకేష్ గారికి మంచి వారి నడుస్తుంది ఈ విషయంలో. అందువల్ల డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన ఎక్కడ మాట్లాడట్లేదు, తీసేసినట్టే. ఏ అధికారులైనా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే వాళ్ళకి పెద్ద వాల్యూ ఇవ్వద్దు అనే ఆదేశాలు కూడా పోయినటువంటి కామెంట్లు చాలా వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే పవన్ అన్న, మా పవన్ అన్న, మా పవన్ అన్న గ్లాస్ లేదా, ఇలాంటి గ్లాసులో టీ ఇచ్చారు ఏందని చెప్పి మన పార్కుకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని, మున్సిపాలిటీ వర్కర్స్తో కూర్చొని ఇటువంటి చెలక్తులు వదులుతూ ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటి? ఈ మార్పు గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఇదేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీకినే వాళ్ళు కూడా ఉపయోగిస్తారు, లోకేష్ బాబు గారు కూడా. నేను అబ్జర్వ్ చేసింది. అంటే ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే వేయాలి. ఎలా మాడుతున్నాడు? బయట కడిగేస్తారు, లోపలికి వచ్చి మీరే మా నాయకులు అంటాడు. ఇక్కడ ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని. వర్మ గారు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన ఎందుకు చేయకూడదు ఇలా అనేసి. ఇక్కడ ఇవి చేస్తూ ఉంటారు. అక్కడ మా పవన్ అన్నా, ఇంకో అంటాడు. అంటే వాత పెట్టేది వీళ్ళే, మళ్ళీ వెన రాసేది వీళ్ళే. సేమ్ అక్కడ కూడా ఇదే జరుగుతుంది. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేస్తే ఎట్లా వీళ్ళు సైలెంట్ గా ఉన్నారో, రేపు పొద్దున ఎవరన్నా నాయకులు కామెంట్ చేసి వీళ్ళు సైలెంట్ గా ఉంటారు. కింద స్థాయి వాళ్ళ చేత, ద్వితీయ స్థాయి నాయకత్వం చేత అవమానాల పాలు చేస్తారు. పై ఉన్న నాయకుడు కూలప్ చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మాట్లాడినా వద్దు అంటున్నాడు. ఈయన ఎవరెవరి చేత మాట్లాడిస్తారు, అధికార ప్రతినిధుల చేత ఎవరెవరి చేత మాట్లాడిస్తారు, క్యాంపెయినింగ్ చేస్తారు. అంతా అయిపోయాక ఇంకా మీరు మాట్లాడద్దు ఎవరు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఎక్కడి నుంచి జరిగిందంటే అండి,
మొన్న ఆవిర్భావ సభలో కూడా ఆ మాట్లాడటం వెనక అతని కారణం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బిహేవియర్ వల్ల అలా ప్రవర్తించారు అనుకుంటున్నాను. ఎందుకంటే నాగబాబు గారిని ఎమ్మెల్సీ పదవి అక్కర్లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళ పత్రికల్లో వార్తలు రాయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా ఆ వార్తలు రాస్తారు. లీకులు ఇప్పించడం అంతా తెలుసు కదా. అసలు నాగబాబు గారికి ఇవ్వకూడదు అనుకున్నారు. అసలు కూటమి నేతలందరూ కలిసి అభ్యర్థులను ప్రకటించాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఓన్గా ప్రకటించేసి ఆయన చేత ఓన్గా నామినేషన్ ఇచ్చి వాళ్ళ చేత నామినేషన్ ఇస్తే ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా వెళ్ళారు. అసలు వాళ్ళని ఖాతరే చేయలేదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ తెలిసింది. నాగబాబు గారిని ఏ రకంగా సైడ్ వేసేద్దాం అనుకుంటున్నారు అన్న ఉద్దేశం. టీటీడీ చైర్మన్ అన్నారు, పక్క పోయింది. ముందు రాజ్యసభ అన్నారు, పక్క పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీని కూడా పక్క తోసేస్తున్నారు అన్న ఉద్దేశంతో చేశారు. వాళ్ళ తాలూకు ఇంటెన్షన్ గుర్తించి వాళ్ళని ఎలాగ డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. అంటే ఇక్కడ ఆవేశపూరితంగానో లేకపోతే ఇంకో రకంగా కాదు. జనరల్ గా నాగబాబు గారి తత్వం ఎలా ఉంటుంది అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు ఎక్కడైనా. సో ఆ నేపథ్యంలో కానీ మాట్లాడారు ఆ ఫ్లోలో. బాబు గారైనా బాలకృష్ణ గారైనా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. వాళ్ళ మనసులో అది ఉండదు, ఆ టైంకున్న ఆవేశం. అంతేగాని వాళ్ళకి తాత్కాలిక కోపం కానీ ఇంకోటి కానీ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఆవేశపూరితంగా మాట్లాడలేదు, ఉద్దేశపూరితంగా మాట్లాడినట్టు కనపడింది. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కింద పేపర్లో రాసుకొచ్చి స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నాడు. అంటే ఇది మాట్లాడాలని ముందే నిర్ణయించుకున్నారు. సో దాంతో అక్కడ అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి తెలుగుదేశానికి ఎంత సపోర్ట్ ఇస్తుంది. కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్ ఒకరికొకరు ఎన్నిపోట్లు పొడుచుకుంటారు. ఎన్నిపోట్లు పొడుచుకుని ఏదైనా బయటపడితే దానికి కారణం వైఎస్ఆర్సీపీ అంటారు.